ఎప్పుడు మనల్ని రక్షించాడు. ఆయన మన ప్రేమించిన దేవుడు, మన ప్రాణాలు పెట్టిన దేవుడు. ఆయన ఎప్పటికీ మనం వినాడాడు. అందుచేత ప్రభువుకి మనము ఎంతో రుణపడి ఉన్నాము. 57 వచ్చామా అనే మాటలు కావాలంట. 60 వచ్చాము, 10 వచ్చినాం. భూమి ఆవిడ రాజ్యము 11. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తనం వచ్చింది అది మొలిపించినట్లుగాను నిత్యముగా సమస్త జముల ఎదుట ప్రభు యెహోవా తన నీతిని స్తోత్రమును గుర్తింపజేయను. ఆయన నీతి, ఆయన నీతి మనకి విశ్వాసం. తను ఉద్దేశం అయినాడు. ఒకప్పుడు కొంచెం విశ్వాసం అయితే ఇప్పుడు అది ఎదగాలి. ముందు పొందుతున్నాం. చూసారు ఇప్పుడు జీతం పెంచబడినాడు. నువ్వే జీతం పెంచబడినాడు. డ్యూటీలా పెయినట్టు ఎక్కువయ్యాయా? 8 కాదు 5 12 ఉన్నాడు. పెంచినప్పుడు జీతం పెంచవా? విధంగా మన యొక్క విశ్వాసాన్ని కూడా పెంచుకోవాలి. ఆయన మీద ఆడుకోవడం, విధంగా దేవుని మీద యొక్క నీతి పెరిగినప్పుడు అది మనల్ని ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగంతో ఉంటాము. ఉద్యోగంతో ఉన్నటువంటి ప్రవేశాలు దేవుడు మనకి ప్రవేశాలు పెడుతున్నాడు. సొంతాత్మ ఇస్తున్నాడు. ఆత్మ మనకు సంచకరవ డిపాజిట్ చేత పరిస్థితి ఉన్నట్టయితే ఇప్పుడు కావాల్సిన ప్రతి అక్కడ కూడా తీరుస్తున్నట్టే అవుతాడు. ఆయన తీరుస్తాడు, ఆయన ఇస్తాడు. డిపాజిట్ బ్యాంక్ ఆయన జమ చేస్తాడు అమౌంట్. ఆ విధంగా దేవుడు జమ చేస్తుంటే ఆ డిపాజిట్ పరిశుద్ధాత్మే పరిశుద్ధాత్మ కూడా మనము పెరుగుమా ఉంటాము అంతేత దేవుడు నా యొక్క విశ్వాసం వృద్ధి పొందిస్తున్నాడు. అందుకని శిశువుడు అడిగారు, ప్రభా మన విశ్వాసం ఇంతమందికి విశ్వాసం వృద్ధి పొందించమన్నాడు. మనం ప్రభుని వేడుకుంటే మన ఉద్యోగాన్ని ఇచ్చాడు. మన యొక్క సమస్త విషయాల్లో ఏది మోసపోకుండా సమస్తం ఆయనే నెరవేరుస్తాడు. ఎందుకంటే ప్రభు మన ఇంటికి ప్రాధిపతి ప్రభు ఆ యొక్క విలువకి మనం మోసాన్ని ఇవ్వాలి. ఆ విలువ మన ముఖంలో ఉండాలి. ఉండాలంటే ముందు ఆయన మా ఉదయంలో ఉండాలి.